పిల్లల స్నానంకు నీరు ఎంత ఉష్ణోగ్రత ఉండాలి? 100F. తీవ్ర వ్యాధితో బాధపడుతున్న రోగులకు మొదట క్యాజువాలిటీలో పరీక్షించాలి. శరీర పరీక్షలు చేయుటకు కావలసిన పరికరాలు ఏంటి? స్టెతస్కోప్, బీపీ ఆపరేటర్, టార్చ్, టవల్ గౌన్, థర్మామీటర్. గుండె జబ్బులు ఉన్నవారికి ఎటువంటి బెడ్ వేస్తారు? కార్డియాక్ బెడ్ వేస్తారు. ఎముక విరిగిన వారికి ఫ్రాక్చర్ బెడ్ వేస్తారు. ఆపరేషన్ అయిన వారికి పోస్ట్ ఆపరేటివ్ బెడ్ వేస్తారు. శరీర ఉష్ణోగ్రత దేని సహాయం కొలుస్తారు? థర్మామీటర్. సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? 98.6 F, 37 C. ఉష్ణోగ్రతను ఎన్ని రకములుగా తీస్తారు? 4 రకాలుగా. 1. నోటి ద్వారా తీస్తారు. అది 98.6 F, 37 C. సంకలో ద్వారా తీయుటకు ఉష్ణోగ్రత ఎంత? 97.6 F. రక్తం ద్వారా తీసినప్పుడు ఉష్ణోగ్రత ఎంత? 99.6 F. గ్రాయిన్స్ ద్వారా తీసినప్పుడు ఉష్ణోగ్రత ఎంత? 98 F. సాధారణంగా సంకల ఉష్ణోగ్రత తీసినప్పుడు సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? 1.F కలపాలి. థర్మామీటర్ రోగి నోట్లో పెట్టుటకు ముందు బల్బు నుండి స్ట్రీమ్ వరకు శుభ్రం చేయాలి. ఉష్ణోగ్రతను పరిశీలించిన తర్వాత స్ట్రీమ్ నుండి బల్బ్ వరకు క్లీన్ చేయాలి. ఎటువంటి కదలికతో థర్మామీటర్ను శుభ్రం చేయాలి? సర్క్యులేషన్ మూమెంట్స్. థర్మామీటర్లో మెర్క్యూరీ లైన్ ఎంత గీత కన్నా తక్కువగా వచ్చే వరకు విధించాలి. 95. TPR అనగా టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్